ఒకవేళ శిక్ష పడితే వాళ్ళకి ఏ శిక్ష పడే అవకాశం ఉంది? వాళ్ళకి ఇప్పుడు పెట్టిన అఫెన్సెస్ ప్రకారం వాళ్ళకి జీవిత ఖైదీ పడే అవకాశం ఉంది, నేరం నిరూపణ అయితే కనుక. మొత్తం 6 మందిగా? 6. ఇప్పుడు A1 నుండి A1 ఎవరు ఉన్నారు? వాళ్ళ నానమ్మ ఉందా లేదంటే? A1 వచ్చేసి మనకి ఎఫ్ఐఆర్ ప్రకారం వాళ్ళ అన్న ఉన్నాడు, కోట్ల నవీన్ A1గా ఉన్నాడు. A2గానేమో వాళ్ళ తమ్ముడు ఉన్నాడు. A3గానేమో వాళ్ళ నాన్న ఉన్నట్టున్నాడు. A4గా ఇంకా వేరే వాళ్ళ సంబంధించి సాయి చరణ్ అనే ఒక మిత్రుడు ఇంకెవరో ఉన్నట్టున్నారు. A5గా A6గానేమో వాళ్ళ నాన్న భిక్షమమ్మ గారు అట్లా ఉన్నారు. A6 వరకు ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా ఇందులో, అది కూడా ఆ రకంగా కూడా ఇన్వెస్టిగేట్ చేయవలసిన అవసరం ఉంది. అంటే ఆల్రెడీ 6గురిని అరెస్ట్ చేశారు కదా మొన్న. అంటే మాలా కుల సంఘాల నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగారు, అంటే వీళ్ళు 6గురు కాకుండా ఇంకా ఎంతో మంది ఉండొచ్చు అని. అంటే అట్లాంటి విచారణ ఏమైనా జరుగుతుందా? ఈ 6గురికి ఏం శిక్షలు పడ్డాయి అసలు? అంటే శిక్షలు అనేటువంటిది ఇప్పుడే పట్టడానికి ఉండదు, ఎందుకనంటే అది కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేయాలి, తర్వాత వాదోపవాదాలు జరగాలి, ట్రయల్ అంటారు, అది జరగాలి కోర్టులో, కింది కోర్టులో. అదేవిధంగా ఇవి ఎందుకనంటే ఇప్పుడు ఇలాంటి కేసులలో మనకు ముఖ్యంగా ఏం జరుగుతుంది అని అంటే, మనకి ఐ విట్నెస్ కానీ లేకపోతే చూసిన వారు కానీ లేకపోతే ఎలాంటి ఆధారాలు లేవు. పూర్తిగా ఈ కేసు అనేటువంటిది అంతా కూడా సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ అంటాం మనం. అంటే ఏదైతే మనకి చూసిన వారు లేకపోవడం లేకపోతే ఇవి లేనప్పుడు ఓన్లీ మనకు ఆ యొక్క సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ దాన్ని కోర్టు పరిగణనలోకి తీసుకోదు బేసికల్గా. కాబట్టి ఈ ఎవిడెన్సెస్ని, ఈ ఆధారాలని ఎంత పటిష్టంగా సమీకరిస్తామో దానిపైన వాళ్ళకి పడే శిక్ష అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. ఎందుకనంటే దీంట్లో మనకి ముఖ్యంగా ఏంటనంటే ఇలాంటి కేసులలో ఆధారాల సేకరణపైనే కేసు నిలబడదనేటువంటిది స్పష్టంగా ఉంటుంది. కాబట్టి పోలీస్ యంత్రాంగం కూడా ఆ రకంగా ఆధారాలను సేకరించడంలో వాటిని అంటే చైన్ని లింక్ చేయడంలో ఒక్కొక్క సంఘటనకి సంబంధం ఉందన్నట్టుగా, అదేవిధంగా వాళ్ళకి హత్యే వాళ్ళు చేయాలని నిర్ణయించుకున్నట్టుగా, దానికి సంబంధించినట్టుగా కత్తి తయారు చేయించుకున్నట్టుగా, ఒక ఎర్టికాను ముందే మాట్లాడుకున్నట్టుగా. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి భూ వివాదాలు కానీ లేకపోతే ఇంకే వివాదాలు లేదు అతన్ని చంపడానికి. కేవలం ఈ కులానికి సంబంధించినటువంటి వివాహం వల్లే ఈ హత్య జరిగిందని మనం కోర్టులో నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. ఇది కేవలం ప్రిప్లాన్డ్గా చేసినటువంటి మర్డరే అని కూడా నిరూపించాల్సిన అవసరం ఉంటుంది. అలా నిరూపించినప్పుడు మాత్రమే వారికి శిక్ష పడేటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఆ నిరూపించే క్రమంలో పోలీసులు చేసేటువంటి పని ఏదైతే ఉంటుందో, ఈ వివరాల సేకరణ కానీ లేకపోతే వాళ్ళ నుంచి ఎవరైతే మనకు ముఖ్యంగా ఇందులో ఏంటంటే అక్యూజ్డ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకోదు. కాబట్టి ఆ ఎవిడెన్స్ అన్నిటిని లింక్ చేస్తూ వీళ్ళు మర్డర్ చేయడానికి ముందే ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఆ మోటో మీదనే వీళ్ళు మర్డర్ చేశారు అనేటువంటి దాన్ని స్పష్టంగా మనం తీసుకొస్తేనే మన దాంట్లో వాళ్ళకి శిక్ష పడేటువంటి అవకాశం స్పష్టంగా ఉంటుంది. చాలా కేసులలో కూడా ఏంటనంటే ఎవిడెన్స్ లేకపోవటము, ఎవిడెన్స్ సరిగా సమీకరించకపోవటము, వీటి వల్ల కేసులు చాలా ఓడిపోయినటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఉన్నాయి. మనకు హిస్టారికల్గా చూసుకుంటే వాకపల్లి కేసులో మనం చూడొచ్చు. దాంట్లో జడ్జిమెంట్లోనే రాశారు జడ్జి గారు ఏంటనంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ఎవిడెన్సెస్ని సరైన సమయంలో సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళక అక్కడ ఎవిడెన్సెస్ ట్యాంపరింగ్ కావడము లేకపోతే రకరకాలుగా ఎవిడెన్సెస్ వెళ్ళిపోవటము ఇవన్నీ జరిగాయి. దానివల్ల నేరస్తులకు శిక్ష పడకుండా పోయింది. కాబట్టి దీంట్లో ముఖ్య రోల్ ప్లే చేసేదంతా కూడా ఎవిడెన్సెస్. కాబట్టి దీన్ని క్లియర్గా మనం లింక్ చేసుకోగలిగితే, ఎందుకంటే చూసిన వారు లేరు, రికార్డ్ అయింది లేదు, లేకపోతే ఇంకేది లేదు, ఆయన ఇంటి దగ్గరికి నుంచి వచ్చింది, ఇతనితో వచ్చింది, తర్వాత వాళ్ళు ఏం చేశారు, వాళ్ళే చంపారా, ఇంకెవరన్నా చంపారా, ఇక్కడే చంపారా, వేరే దగ్గర చంపారా అనే అన్నీ కూడా మనం అనుకుంటున్నటువంటి విషయాలు. కాబట్టి ఇదంతా కూడా పోలీసులు తమ ఇచ్చేటువంటి ఎవిడెన్సెస్లో భాగంగా వాటన్నిటిని కూడా కొరాబరేటింగ్ అంటే ఒకదానికొకటి చైన్ లింక్ చేసుకుంటూ ఇది ప్రిప్లాన్డ్ మర్డరే అని నిరూపించేటట్టుగా ఆధారాలను సేకరిస్తేనే తప్ప. ఎందుకంటే మనకి అతన్ని చంపినప్పుడు అక్కడ ముఖం పైన రక్తపు మరకలు ఉన్నాయి. ఆ రక్తపు మరకలు ఉన్నప్పుడు అతన్ని మోసినప్పుడు కానీ లేకపోతే అతన్ని ఎర్టికా కారులో వేసినప్పుడు కానీ ఆ రక్తపు మరకలు ఎవరైతే అక్యూజులు ఉన్నారో వాళ్ళకి అంటేటువంటి అవకాశాలు ఉంటాయి, ఆ ఎర్టికా కూడా అంటేటువంటి అవకాశాలు ఉంటాయి. సో దాన్ని కూడా ఫారెన్సిక్ ల్యాబ్కి తరలించి దాని నుంచి ఆ రిపోర్ట్ని తీసుకోవడం, తర్వాత టైర్లకు సంబంధించి ఆ శాండ్ శాంపిల్స్ని వాటిని సేకరించడం, ఆ తర్వాత ఎర్టికా ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది, ఎలా ట్రావెల్ చేసింది అన్నిటి రికార్డులోకి తీసుకోవటము, తర్వాత
అది ఆ ఇటుక వాళ్ళదేనే ఎక్కడైనా వాళ్ళు రెంట్కి తీసుకొచ్చుకున్నారా, ఎప్పుడు తెచ్చుకున్నారా అనేటువంటి వివరాలను సేకరించి ఇట్లా ఒకదానికొకటి లింక్ చేసుకుంటూ ఇది ప్రీ ప్లాన్ మర్డర్ అని నిరూపించగలిగితే ఇది ఖచ్చితంగా కులాంతర వివాహం వల్లే జరిగింది, వీళ్ళ మధ్య ఇంకా వేరే ఎలాంటి తగాదాలు లేవు అనే అన్నీ కూడా అనుమానాలు కోర్టుకు వచ్చినప్పుడు దాని అన్ని కూడా మనం అనుమానాలను అన్నిటిని కూడా నిష్పత్తి చేస్తే అప్పుడు వీళ్ళు నేరస్తులుగానే కోర్టు పరిగణిస్తూ అప్పుడు వాళ్ళకి శిక్ష ఖరారు చేసేటువంటి అవకాశం ఉంది. ఇంత లెంతీ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి దీంట్లో ఎవిడెన్సెస్ పోలీసులు అనే వాళ్ళు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారు కాబట్టి వాళ్ళ యొక్క ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ పైనే దానిపైనే తర్వాత కోర్టులో ఎవరైతే మనకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళంతా ఉంటారో అవసరమైతే ఈ కేసులో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ని కూడా నియమించి కేసు యొక్క విచారణ ముందుకు తీసుకెళ్లాలని కూడా మనము ప్రజా సంఘాల తరఫున కూడా కోరుతున్నారు. అది కూడా జరగాలని చెప్పి మనం కూడా ఒక లెటర్ అది కూడా ఇవ్వాలని మేము అనుకున్నాము. సో ఈ రకంగా ఈ విధంగా నేరము శిక్ష ఇదంతా కూడా ఒక పెద్ద లెంతీ ప్రాసెస్డ్గా ఉంటుంది కాబట్టి దీంట్లో అన్ని రకాలైనటువంటి అవి పనిచేస్తేనే చివరికి నేరస్తులకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈరోజు మన సూర్యాపేట కుల హత్య గురించి మరి వాళ్ళకు సంబంధించి పోలీసుల నుంచి భద్రత కల్పించాలని చెప్పి అదేవిధంగా చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటి పరిహారం ఇవ్వాలని చెప్పి ఈరోజు హైకోర్టులో మనం రిట్ వేయడం జరిగింది. సో కోర్టు కూడా ఆ విషయాన్ని కొంత సీరియస్గా తీసుకొని మరి వాళ్ళకి ఏ రకమైనటువంటి భద్రత కల్పిస్తున్నారు, మరి ఏ రకమైనటువంటి పరిహారాన్ని ఇంతవరకు వాళ్ళకి ఇచ్చారు అనే అంశాలపైన మరి జిల్లా ఎస్పీని మరి అదేవిధంగా జిల్లా కలెక్టర్కి మరి కోర్టు వాళ్ళ నుంచి ఒక వారం రోజుల సమయాన్ని ఇచ్చి వాటిని వివరాలు తెలపాలని చెప్పి ఈరోజు కోర్టు చెప్పడం జరిగింది. కాబట్టి ఈ కేసుని మళ్ళీ వారం రోజులకి వాయిదా వేయడం జరిగింది. మరి మనకు తెలిసిన విషయం ఏంటనంటే మనం కేసు వేసిన తర్వాత ఇమీడియట్గా మరి ప్రొద్దునే ఈరోజు 8 గంటల ప్రాంతంలో వాళ్ళు తెలిపిన వివరాల ప్రకారం మరి జిల్లా యంత్రాంగం వాళ్ళ ఇంటికి వెళ్ళి డిస్ట్రిక్ట్ కలెక్టర్ కొంతమంది ఆఫీసర్స్ని పంపారని చెప్పి అదేవిధంగా వాళ్ళకు ఒక 4 లక్షల రూపాయల చెక్కును కూడా ఇచ్చారని చెప్పి బాధితులు మనకు చెప్పారు. అదేవిధంగా మరి చట్ట ప్రకారం కూడా మరి జిల్లా ఎస్పీ అదేవిధంగా జిల్లా కలెక్టర్ కూడా సంబంధిత ప్రాంతానికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ పరిస్థితులు అదేవిధంగా ఎవరెవరు ఉన్నారు వాళ్ళ కుటుంబంలో ఏంటనేటువంటి విషయాలన్నిటిని కూడా తెలుసుకొని అక్కడ శాంతి భద్రతలను సమీక్షించాల్సినటువంటి బాధ్యత ఎస్పీకి ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఎంతమంది ఆ కుటుంబంలో ఉన్నారు, వాళ్ళకి ఏ రకమైన పరిహారం అందించాలి ఏంటి అనేటువంటి వివరాలు పూర్తిగా సేకరించేటువంటి బాధ్యత అదేవిధంగా జిల్లా కలెక్టర్ మీద ఉంటుంది. కాబట్టి వీళ్ళు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళాల్సినటువంటి అవసరం మనకు SC/ST రూల్స్లో మనకు స్పష్టంగా ఉంది. కాబట్టి కోర్టు దృష్టికి కూడా మేము ఈ నెక్స్ట్ వాయిదాలో ఈ విషయాలను కూడా తీసుకెళ్తాం. అదేవిధంగా వాళ్ళకి పూర్తిగా జరగవలసినటువంటి అటు పోలీసుల ద్వారా జరగవలసినటువంటిది ఇటు జిల్లా యంత్రాంగం ద్వారా జరగవలసినటువంటి ప్రక్రియలన్నీ కూడా మరి చేయవలసిందిగా మేము కోర్టును అభ్యర్థిస్తాం. కోర్టు కూడా చాలా సీరియస్గానే ఈ విషయం పైన స్పందించింది. కాబట్టి ఈ కేసులో ఈ వారం తర్వాత మనకి మరి ఈ వారం లోపల పోలీసులు చర్యలు తీసుకొని ఏం చేస్తారనేది మనం వేచి చూడాలి. తర్వాత కోర్టుకి ఎలాంటి సమాచారం ఇస్తారనేది కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. అంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు సంబంధించిన విషయంలో ఏమన్నా అడిగారా? అయితే మనకేంటనంటే ఫేర్ అండ్ ఎఫెక్టివ్ ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి కూడా మనం దాంట్లో చెప్పాము. అదే విషయం పైన ఎట్లా నడుస్తుంది ఇన్వెస్టిగేషన్ అనే దాని మీద కోర్టు వివరణ అడిగింది. అది కూడా ఈ వారం రోజులలో సబ్మిట్ చేయమని చెప్పింది.